విజయనగరంలో అత్యంత పురాతనమైన 300 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఎంతో ప్రాముఖ్యత చెందింది. రథసప్తమి రోజు సూర్య భగవాన్ని దర్శించుకుంటే అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నంత ఫలితం ఉంటుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి, సిద్ధి వినాయకుడు, అలాగే ఆంజనేయ స్వామి, పరమశివుడు, జగన్నాథ స్వామివార్లు ఉంటారు. రథసప్తమి సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఈ ఆలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుంటే దీర్ఘకాల రోగాల నివారణ, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇదే అంశంపై ఆలయ ప్రధాన పూజారి పుష్కర శర్మతో మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలో స్థానిక గుడ్డి జంక్షన్ వద్ద పడమటి గట్టును వెలిసినటువంటి 300 సంవత్సరాల క్రితం వెలసిన ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఈ సూర్యనారాయణ స్వామి స్వయంభూగా వెలిసిన విగ్రహం అయితే ఉంది. ఇక్కడ దీన్ని అయితే కొద్దిసేపు భక్తులైతే వేకుజాము నుంచి ఈ క్యూ లైన్లో బార్గేట్ల ద్వారా స్వామివారి ఆలయంలోనికి వెళ్ళి దర్శనం చేసుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి తాలూకా కృపను పొందాలనే నిశ్చయంతో ఇక్కడైతే భక్తులైతే వేకుజాము నుంచి వేచి ఉన్నారు. మరికొంత సమాచారాన్ని ఈ ఆలయ పూజారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. భాస్కరాయ విద్మహే మహాజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈరోజు ఆదిత్యుడిని సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి అంటువ్యాధులు కానీ, ఈయన మన పురాతనమైన ఈ ఆలయం చాలా పురాతనమైనది. ప్రతి ఒక్కరు కూడా స్వామిని సేవించుకుంటూ 300 సంవత్సరాల చరిత్ర అయిన ఈ ఆలయానికి ఇగోండి చాలా ముసలాయన అర్చక స్వామిగా ఆయన ఉన్నారు. పాపం ఆయనకి ఏమీ కూడా తెలియదు. ఆయనకి తెలియపోయిన కారణంలో మేమందరం కూడా ఈ యొక్క స్వామికి సేవ చేసుకుంటూ మాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము ఈరోజు స్వామికి చేయడం వల్ల ఎందుకు అంటే గుమ్చి సెంటర్లో ఎప్పుడు కూడా ఇంత విధానంగా లేనిది ఇప్పుడు చేస్తున్నాము అంటే భగవంతుడు హిందూ సాంప్రదాయానికి భావితరాలకి అందరికీ కూడా తెలియాలి. హిందువులంతా అందరూ ఏకమత్యంగా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. హిందువులందరం కూడా స్వామిని దర్శించాలి. ప్రతి ఒక్కరు కూడా స్వామిని సేవించుకుంటాలి. అదేవిధంగా మాకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది, మన హిందువుల పైన ఉంది. మన విజయనగర వైభోగాన్ని ఇంకా మనం తీర్చిదిద్దాలి. మన ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత పైడితల్లమ్మ ఆలయాన్ని ఎంత అభివృద్ధిలో చేస్తున్నారో ఈ ఆలయాన్ని కూడా రెండో అరసబిల్లిగా చేయాలని మా అందరూ ఆకర్ష. స్వామి దయ మీ అందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నా. పాపం ఆ ఇద్దరు అర్చక స్వాములు వాళ్ళ అక్కగారు పాపం వాళ్ళు ఏది కూడా చేయలేని కారణంలో మేమందరం కూడా వచ్చి ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తలు మేమందరం కూడా అంటే మాకు చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం మేము చేసినందుకు స్వామి సేవ. మీ అందరూ కూడా నా పేరు పుష్కర్ శర్మ గారు, నేను బాబామేట శివాలయం అర్చకుడు. ఈరోజు ఎంతో విశేషమైన పుణ్యదినం రథసప్తమి ఆదివారం పట్టం అన్నది ఏంటంటే ప్రజలు చేసుకునే ఎంతో పుణ్యం, ఆరోగ్య ప్రదాత. ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పెట్టుకుంటే ఆయన ఎంతో ఆనందపడే స్వామి. కాబట్టి అక్కడ అరసవిల్లో ఎలాగైతే కార్యక్రమాలు నిర్వహించినామో మన విజయనగరం జిల్లానికే తలమానికం ఈ దేవాలయం. 300 సంవత్సరాలు బట్టి కూడా ఈ పురాతన దేవాలయాన్ని అలాగే కాపాడుకొని ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి అలా కాపాడుకొని 300 ఏళ్ళు బట్టి కూడా వస్తున్నాము. ఇంకా ప్రజలకి అందరికీ తెలియాలి. ఇంకా అరసవిల్లు వెళ్ళినట్టు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అరసవిల్లు వెళ్ళినట్టే ఆ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని సేవించుకొని తరించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఆయన ప్రధాన పూజారి, ఆయన అడిగి మాకు సమాచారం తెలుసుకున్నాం. అవసరార్థం చేయాలని అంచేత మనిషికి భూమి అంచేత భూమి, నక్షత్రం, ఆకాశం
తదితరాణం అని పరిస్థితి. ఈ అరసవెల్లి దేవాలయానికి సమానంగా ఉండేటువంటి విశిష్టత కలిగినటువంటి 300 సంవత్సరాల క్రితం అయినటువంటి ఈ పురాతన సూర్యనారాయణ స్వామి దేవాలయం అయితే ఇక్కడ ఉంది. ఈ సూర్యనారాయణ స్వామి ఆలయంతో పాటు అన్నపూర్ణాదేవి, అలాగే జగన్నాథ స్వామి ఆలయం, అలాగే గణపతి ఆలయం, ఈశ్వర ఆలయం, హనుమంతుడి తాలూకా ఆలయం కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి చిన్నాంజనేయ స్వామి ఆలయం కూడా ఇక్కడ పేరుంది. ఇక్కడ ఈ తాలూకా భక్తులైతే అరసవిల్లి వెళ్ళలేని వారు కూడా దర్శించుకుని ఇక్కడ దర్శించుకుంటే అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నంత ఫలితం ఉంటుందని చెప్పి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 టీవీ.